బాబాయ్ గారు హడావుడి అయితే మామూలుగా లేదు. ఆ పెళ్ళోళ్ళ హడావుడి కంటే ఈయన హడావుడి ఎక్కువైపోయింది అనమాట. బాబాయ్ ఏంటి ఈరోజు ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, మన ప్లేట్లో ఏమేమి ఉన్నాయి ఒకసారి చెప్పండి. అంటే ప్లేట్లు సరిపోలేదు అనుకోండి, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. పన్నీర్ టిక్కా, పైనాపిల్ పుదీనా, పన్నీర్ టిక్కా, పైనాపిల్ పుదీనా, వెజ్ మంచూరియా, ఇది వెజ్ మంచూరియా బాబాయ్. అవును. భలే ఉన్నాయి బాల్స్, ఇవి చాలా బాగున్నాయి. ఇక నెక్స్ట్ మిర్చి బజ్జీ, ఎవర్ గ్రీన్ మిర్చి బజ్జీ సూపర్. గుత్తి వంకాయ. అది ఆ గుత్తొంకాయ చాలా స్పెషల్. ఇంత పెద్ద ప్లేట్ పెట్టారు గుత్తొంకాయ, మామూలుగా లేదు. అది చాలా ఎక్కువ కన్జంప్షన్ అవుతుంది. అంటే ఇంకా అంటే జస్ట్ అలా స్నాక్స్ ఒక ఫిష్ ఫ్రై తిన్నట్టు తింటారన్నమాట. ఒకటి తింటే ఆగరు. ఆగరు. ఇది అంటే నోట్లు వేసుకోగానే ప్లేట్ పెట్టారు. ఎనపసలా కరిగిపోతా ఉంటుంది అనమాట. ఇది ఆ టైప్ అండి. మళ్ళీ వంకాయ బిర్యానీ. వంకాయ బిర్యానీ పెళ్లి కూతురు స్పెషల్ గా అడిగింది అనమాట. అవునా? అది ఎక్కడో తిన్నదట. నాకు వంకాయ బిర్యానీ మీద కావాలంది. సూపర్. అలాగే పనసకాయ బిర్యానీ ఉంది. పనసకాయ బిర్యానీ. జనరల్గా ఈ ఆలూ ఫ్రై ఎప్పుడు కూడా తెల్లగా పూర్వకాలం మన ఇళ్లలో చేసుకునేవాళ్ళం. క్యాటరింగ్స్ లో చేయరు జనరల్గా. ఆలు ఫ్రైలో కూడా జీడిపప్పు వేసారా? జీడిపప్పు. ఎందులోని జీడిపప్పు వదలలేదు. అదే అట్లాగా. ఇది అలాగే చిక్కుడుకాయ, నాటు చిక్కుడుకాయ. మనం నాటు చిక్కుడుకాయ, రెగ్యులర్ చిక్కుడుకాయ, నాటు చిక్కుడుకాయ విజయవాడ నుంచి తెప్పిస్తాం. సూపర్. అయిపోయింది. ఇది గోంగూర, పప్పు, ములక్కడ. ఇదేమో నున్న ములక్కడ. నున్న ములక్కడ విజయవాడ పక్కన. అలాగేంటంటే ఏ కాయగూర ఎక్కడెక్కడ బాగుంటుంది అన్నది తెచ్చుకోవడం, చేయటం మనకు అలవాటు మాట. ఓకే.